అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. నేను చదువుతానమ్మా, అవసరమైనప్పుడు చదవమని చెప్తాను, చదువుదురు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనాను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలియున్నాడు. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా ప్రియ ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞత ఆస్తుతులు సమర్పించుచున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలందరినీ సమకూర్చినందులకై స్తోత్రాలు. చాలా దినాల నుండి ప్రార్థించారు, నిరీక్షించారు ప్రభువా. మరి మా ప్రార్థనలు ఆలకించి మమ్మల్ని అందరినీ ఈ దినము ఇలాగూ చేరి మీ నామములో ప్రభా పాడి కీర్తించడానికి, నీ మాటలు వినడానికి ఈ దినమంతా మరియవలే ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రభువా నీవు మాకు ఇచ్చిన ఇటు మంచి అవకాశం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నీ ప్రియ బిడ్డలు ఈ స్థలంలో ఉండి చేయుచున్న పరిచర్యను ఇప్పటి వరకు మీరు కాచి కాపాడారు. ఇక ముందుకును సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభువా జరుగుచున్న పరిచర్య అంతని దీవించండి. ప్రత్యేకంగా ఈ దినము ఎంతో ప్రయాసతో భారభరితమైన ఆత్మతో ఈ పనిని ప్రారంభిస్తూ ఉండగా మీరే మీ సహాయం చేయండి. చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన నీ బిడ్డలను కూడాను మీరే నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ దినమంతా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ఉండటానికి బలపరచమని వేడుకుంటున్నాం. సహాయం అందించండి. దయతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ బిడ్డల మధ్యకు క్షేమముగా నడిపించినందులకై స్తోత్రాలు. ఈ దినమంతా కూడాను ప్రభా మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయండి. నన్ను మరుగు చేయండి. నా మాటల ద్వారా నీ బిడ్డలకు ఏం ప్రయోజనం లేదు. లేఖనాల ద్వారా మీరే స్పష్టంగా నీ బిడ్డలందరితో మాట్లాడండి. చిన్నవారు, యవనులు, నడిప్రాయం కలిగిన వారు ప్రభువా, వృద్ధులు అందరితో మీరే మాట్లాడండి. ఈ దినము నీ పాదాల ఎదుట కూర్చొని ఉన్నాం. స్పష్టంగా మా జీవితాలలో మీ సహాయమును ఆయన నీ వాక్యం ద్వారా మేము పొందుకోగలుగుటకు సహాయం చేయండి. ఎలాంటి అల్లరి శక్తులను ప్రభా దూరపరచండి. ప్రతి ఒక్కరూ నీ వాక్యము మీద మనసు నిలిపే ఏకదృష్టి దయచేయండి. ఇంతవరకు మీరు చేసిన సహాయం అంతటి కొరకై వందనాలు. మీరు చేసిన సిద్ధపాట్లన్నిటిని బట్టి స్తోత్రాలు. ఈ కూడిక ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రభా మీకు మహిమ, మా జీవితాలకు క్షేమము, దిద్దుబాటు, హెచ్చరిక, పురికొల్పు, పాపికి రక్షణ కలిగించండి. ఈ దినమంతా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తుకు మొదటిగా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఆయన కృపచేత ఈ స్థలంలోనికి ప్రభువే నడిపించాడు. అందులకై ఎంతో నేను దేవునికి రుణపడి ఉన్నాను. అంత మాత్రమే కాదు, మరి ఇక్కడ పెద్దలు, సహోదరులు, సహోదరీలు, సంఘంలో మరి ఈ కూడికి కొరకు ప్రార్థించిన వారు, మరి ఇక్కడ ఉన్నవారేమి రానివారు కూడా ఎంతోమంది ప్రార్థన చేశారు. అందులకై ప్రభుని స్తుతిస్తున్నాం. మరి ప్రేమతో మరి పిలిచిన పెద్దలకు, బాధ్యత కలిగి పనిచేయించిన అందరికీ, సహోదరులకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా నుండి మేము చేసే చిన్న పరిచర్యల నుండి ప్రభు బిడ్డలు నాతో ఏదైనా రాలేకపోయారు, కానీ వారందరూ ప్రార్థన చేస్తున్నారు. వారందరి పక్షంగా మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ ప్రాంతాల్లో జరిగే పరిచర్య కొరకు మీరందరూ దయతో మీ ప్రార్థనలో గుర్తుకొచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే రోజు ప్రార్థన చేయమని అడగటం కూడాను పద్ధతి కాదు, అందరూ చేయలేరు. కనుక గుర్తుకొచ్చినప్పుడు పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న పని కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, మరి దేవుడు మాకు అనుగ్రహించిన బిడ్డ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆ బిడ్డ కూడాను మరి
ఈరోజు ఇలాగ స్త్రీల కూడి కంటే చాలా సంతోషిస్తూ మరి ఆ బిడ్డ కూడాను ప్రార్థన చేస్తూ ఉంది. హిమాచల్ రాష్ట్రంలో ప్రతి స్త్రీ రక్షించబడేటట్లు ప్రార్థన చేయండి. మీ అందరికీ కూడాను మరి వారి తరపున వందనములు తెలియచేయమంది. అక్కడ కూడుకున్న ఆ సోదరుల తరపున, అక్కడున్న ప్రజలందరి తరపున మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వాస్తవానికి నేను మరి సిద్ధపడిన లేఖన భాగం మరొకటి ఉంది. దేవుని చిత్తమైతే ప్రభు నడిపించిన మేరలో సాగి వెళదాము. ముందుగా మన జీవితాలలో యాకోబు పత్రిక చాలా మనకి విశేషమైన పత్రిక. ప్రతి ఒక్కరి వ్యక్తి జీవితాలలో మనము వినడం మాత్రమే కాదు, కానీ ఈ పత్రిక అంతటిలో కూడాను మనకి ఏం చూపిస్తూ ఉందంటే, మన పితృడైన అబ్రహాము వలె, రాహాబు వలె, యోబు వలె, ఏలియా వలె మన భక్తి జీవితాలలో క్రియలు చేయాలి. వినడమే కాదు కానీ, ప్రార్థించడమే కాదు కానీ, మనము క్రియలు చేయాలి అన్నది ఈ యాకోబు పత్రిక ద్వారా మనము తెలుసుకుంటాము. మనము చదువుకున్న ఈ వాక్య భాగంలో 1వ అధ్యాయము 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇక్కడ మాటలాడటానికి నిదానించాలి. రెండోది దేనికి నిదానించాలి? కోపపడటానికి కూడా నిదానించాలి. దేనికి వేగిరపడాలి? వినుటకు వేగిరపడాలి. అయితే వినటానికి ఇప్పుడు ప్రజలందరూ చాలా వేగిరపడుతున్నారు. ఏం వింటున్నారు చెప్పండి? ఒక బస్సులో కూర్చుంటే ఒక్కసారి లేచి చూస్తే ఎవరో ఒకళ్ళు నిద్రపోయేది, బస్సులో ఎవరో ఒకళ్ళు ఊరక కూర్చునేది. మరి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ట్రైన్ ఎక్కితే, మెట్రో ఎక్కితే నిలబడ్డ వాళ్ళు కూడా సెల్లులే, కూర్చున్న వాళ్ళు సెల్లులే. కనీసం ప్రక్క మనిషి ఎంత ఆపదలో ఉందో కూడాను తెలుసుకోలేని పరిస్థితి. ఒకవేళ పిలిచినా కానీ వినలేని పరిస్థితి. కారణం ఏంటి కదా? ఇవి పెట్టుకుంటున్నారు. 2 చెవులతో నింపబడిపోతుంది. ప్రక్కన ఎవరైనా ఆపదలో ఉండి పిలిచినా కానీ వినబడే పరిస్థితులు కాదు. ఏమి వింటున్నారు అని అంటే 21వ వచనం చూడండి. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, సమస్తమైన కల్మషం ఏంటి? వినేదేంటి చెప్పండి? సమస్తమైన కల్మషం, అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రతి ఒక్కరు వింటున్నారు. ఏం వింటున్నారు? అల్లరితో కూడిన ఆటలు పాటలు. అక్కడ చెడు కార్యం, సమస్తమైన కల్మషం, విర్రవీగుచున్న దుష్టత్వము మామూలుగా లేదు. ఎలాగుంది? విర్రవీగిపోతూ ఉంది. కనుక ఈ దుష్టత్వము విషయంలో వింటున్నారు. వినవలసిన వాటిని వింటలేదు. వినుట క్రీస్తుని గూర్చి వినాలి. క్రీస్తుని గురించి వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది, నీతి కలుగుతుంది. కానీ లోకమంతా ఎట్లా ఉంది చెప్పండి? విర్రవీగుచున్న దుష్టత్వము, కల్మషము, సమస్తమైన కల్మషమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఈరోజు చాలా సిద్ధపాటుతో వచ్చారు. చాలా మంది ప్రార్థనాపూర్వకంగా వచ్చారు. చాలా భారభరితమైన ఆత్మతో ఇక్కడ బిడ్డలు కూడా సిద్ధపడి ఉన్నారు. అయితే మనము దేవుని సన్నిధిలో చేరిన మనము ఈ యొక్క దినము దేవుని వాక్యం వినడానికి వచ్చాము. ఎలాంటి వాక్యం అది? మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. శక్తి కలిగిన వాక్యము. ఈ వాక్యం ఎలాంటి వాక్యము? శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో వచ్చిన దగ్గర నుంచి ఎన్ని బాధలో ప్రార్థన అంటే రావడానికి చాలా ఇష్టంగా వస్తారు, కానీ ఎంత కష్టమో వాక్యం వినడానికి అయిపోయేంత వరకు ఎన్ని బాధలో. ఈ ఫస్ట్ మూమెంట్ కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్నారు, వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి ఇంకా కొద్దిసేపటికి హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా. హీట్ ఎక్కి సాత్వికమైనది ఎట్టిపోయిద్దో చివరికి ఒక్కొక్కళ్ళకి ఇక బీపీ కూడా ఎక్కువైపోతుంది.
ఇక లాస్ట్ మీటింగ్ వచ్చేటప్పటికల్లా మరి ఈరోజు ఆఖరి ప్రసంగం సిస్టర్ గారికి ఇస్తారో నాకు ఇస్తారో తెలియదు, కానీ సిస్టర్ గారికి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే డాక్టర్ గారు కదా. వినండి, కనుక సాత్వికం అనేది ఒక్క రోజులోనే దేవుని వాక్యాన్ని వినడానికి ఏం చేస్తాము, పోగొట్టుకుంటాము. యాకోబు దేవుని ఆత్మచేత నింపబడి చాలా మన జీవితాలకు ప్రయోజనకరమైన మాటలు యాకోబు ద్వారా దేవుడు మనకి వ్రాయించాడు. లోకంలో సమస్త కల్మషం ఉంది, వెర్రవీగుచున్న దుష్టత్వం ఉంది, అయితే వాటిని మాని మీ ఆత్మలకు రక్షణ కలిగించే శక్తి కలిగిన వాక్యం. ఈరోజు ఏం వినడానికి వచ్చాం చెప్పండి? ఒకరినొకరు చూసుకోవడానిక, ఒకరు ధరించిన వస్త్రాలు ఒకరు ఎంచుకోవడానిక, దేనికి వచ్చాం? సువార్థికులను చూడడానికి వచ్చామా? దేనికి వచ్చాం? మన ఆత్మలకు మనకు రక్షణ కలిగించే శక్తి కలిగిన వాక్యమును మనము సాత్వికముతో అంగీకరిద్దాం. సాత్వికముతో, బయట వారు చెప్పినట్టు ఒకవేళ అంత జ్ఞానంతో, అంత నేర్పరితనంగా, అంత వాక్చాతుర్యంగా చెప్పలేకపోవచ్చు, కానీ దేవుని వాక్యము సజీవమైంది, బలము కలిగింది కదా. అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను అదంతా కూడా లోపలికి హెబ్రీ పత్రిక 4:12 దూరుచు వెళ్ళిపోయాయి. ఇలాంటి శక్తి కలిగిన వాక్యాన్ని వినడానికి వచ్చాము. ఎంత శ్రేష్ఠులో మనం! ఆయన ఉచితమైన కృపచేది ఇలాంటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఎన్నో దినాలు వ్యర్థంగా పోగొట్టుకుంటా ఉన్నారు, పనుల వలన, పిచ్చి పిచ్చి వాటన్నిటి వలన, పిచ్చి ఆలోచనల వలన. కొంతమందికి ఏ పనులు లేకపోయినా సమయమంతా, దినమంతా అప్పుడే గడిచిపోయింది అన్నట్లుగా పోగొట్టుకుంటా ఉన్నాం. కానీ దేవుని కృపచేత ఈరోజు శక్తి కలిగిన లేఖనాన్ని మనం వినడానికి చేరి వచ్చి ఉన్నాము. శ్రద్ధతో దేవుని వాక్యాన్ని లూదియావలే దేవుని వాక్యం మీద లక్ష్య పెట్టినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ఆమె పౌలు చెప్పు మాటల యందు లక్ష్యం ఉంచింది. ఆమె చేసే పని ఆమె చేసింది, ప్రభు చేసే పని ప్రభు చేశాడు. మనం చేసే పని ఏం చేద్దాం? మనం చేద్దాం. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మన హృదయాన్ని తెరుస్తాడు. కనుక కింద వచనాలు చదువుకొని సాగి వెళదాం. 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినివాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, అంటే ప్రవర్తింపని వారు కూడా ఉంటారా? వాక్యం వినేవారు ప్రవర్తింపని వారు ఉంటారా? ఉంటారా? మరి మనం ఈ ఒక్కరోజుకు మాత్రం బాగుంటాం. తర్వాత వాక్యము వినాలి, వినడం మాత్రమే కాదు, ఇంకేం చేయాలి? ప్రవర్తించాలి. ఒక అమ్మాయిని అడిగాను, కొత్తగా పెళ్ళైన అమ్మాయిని, ఏమి నీ భర్తని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎందుకు అలాగూ? పెళ్ళిలో ఏమని ప్రమాణాలు చేస్తారు? ఈయనతోనే కాపురం చేస్తాం, గౌరవిస్తాం, అందరూ శారమలు అయిపోతారు కదా, ఎంత చాలా మర్యాద చూపిస్తా అని చెప్తారు. తర్వాత ఇష్టం వచ్చినట్టు ఎందుకు అని నన్ను అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? ఇక్కడున్న యమనులు అలాగే ఎవరు చెప్పకండి, ఆ పాస్టర్ గారు చెప్పారు, నేను చెప్పాను, ఏం చేయలేని అంది. ఏం చెప్పాడు? ఆ పాస్టర్ గారు చెప్పాడు, ఆ పెళ్లి ప్రమాణాలు పాస్టర్ గారు చెప్తారు కదా, ఇక నీకే లోబడి ఉంటాను కనుక ఆయన చెప్పారు కాబట్టి నేను చెప్పాను. నాకు కూడా అది ఒక పెద్ద సమస్య. వీళ్ళు చెప్పించే కంటే అసలు నువ్వే చెప్పమ్మా, నువ్వు ఎలాగుంటావని అంటే మంచి ప్రిపరేషన్ కదా. ఇప్పుడు పిల్లలు అన్నీ ఏర్పాట్లు సిద్ధపడతారు కదా, బట్టలు సిద్ధం చేసుకుంటారు, అన్నీ సిద్ధం చేసుకుంటారు కదా. అట్లానే తన యొక్క వ్యక్తిగతంగా తన భర్తతో తను ఎలాగుండాలో తనే చెప్తే బాగుంటుంది. పాపం వీళ్ళు ఎప్పుడు ఇంకా అంత అరిగిపోయిన రికార్డ్ లాగా, ఇంకా ఆ అక్క చెప్పింది కాబట్టి నేను కూడా అంతే చెప్పాలి, ఆ అక్క అలా చెప్పింది కాబట్టి నేను కూడా ఇలా చెప్పాలని చెప్పి సిద్ధపడుతున్నారు. కానీ అలా కాకుండా ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు క్రైస్తవ వివాహం జరిగేటప్పుడు నీ జీవితం అంతటిలో నువ్వు ఎలాగుండాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అడిగితే వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తే బాగుండిద్ది నా ఆలోచన. నేను ఎవరినేం అంటలేదండి, కానీ ఏంటంటే నిజంగా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే అప్పటి వరకే ప్రమాణాలు, ఇంకా ఆ తర్వాత వింటున్నారు, చెప్తున్నారు, వింటున్నారు, చదువుతున్నారు, వింటున్నారు కదా, ఆ ప్రకారము చేయటం లేదు. కానీ యాకోబు పత్రికలో మీరు వాక్యం వినండి, ఆ వాక్యం కూడా శక్తి కలిగిన వాక్యం, మన జీవితాలకు మన ఆత్మలకు రక్షణ కలిగించేది. సాత్వికంతో అంగీకరించండి. సాత్వికం ఎప్పుడు అవసరం?
పై వచనాలు చెప్పాడు కదా, కోపపడుటకు నిదానించమని. ఇప్పటికీ కోపడకుండా ఇల్లు దాటి వచ్చిన వాళ్ళు ఉన్నారు మీరు ఎవరైనా? ఆటో వాడి మీద అయినా కోపడలేదా? ఇంటిలో పిల్లల మీద కోపడలేదా? భర్త మీద కోపడలేదా? ఇంకా ప్రార్థన టైం అవుతుంది, వీడు వస్తానన్నాడు, బండి మీద తీసుకెళ్తున్నాడు, ఇంతవరకు తీసుకెళ్ళలేదని ముసలోళ్ళు ఎవరు బాధపడలేదా? అసలు కోపం లేని వాళ్ళు ఎవరు ఇక్కడ చెప్పండి? ప్రభు చెప్పిన మాటలు మనం ఏం చేయగలుగుతున్నాము? కోపపడటానికి నిదానించాలి అని అంటే సాత్వికంగా ఎవరు ఉంటున్నాము? మన ప్రభు సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడని మనం చెప్పుకుంటున్నాము. మరి మనం ఎలాగుండాలి? వాక్యం వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం? ఇక్కడ పెద్ద సీనియర్లు ఉన్నారు, కృష్ణా జిల్లాలో పెద్ద సీనియర్లు ఉన్నారు, వాక్యం ఎరిగిన వారు, లేఖనాలను చక్కగా వివరించి చెప్పగలిగిన వారు, ప్రొఫెసర్లు అని చెప్పొచ్చు. చాలా అనుభవం కలిగిన వారు ఉన్నారు కృష్ణా జిల్లాలో, ప్రత్యేకంగా విజయవాడ పట్టణంలో గొప్పగా దేవుని వాక్యమును ధ్యానించి ప్రయాసపడి అనేక చుట్టుపక్కల స్థలాలకి ఈ కృష్ణానది నుండి నీళ్ళు ఎలా పోతున్నాయో దేవుని వాక్యం కూడా విస్తారంగా ప్రవహిస్తూ ఉంది. అలాంటి భక్తి కలిగిన దైవజనులను ఈ స్థలంలో ఉంచారు. మంచిది, అందులకై దేవుని స్తుతిస్తున్నాం. అయితే మనము విని వాటిని మనం చేయగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యము అది శక్తి కలిగిన వాక్యం. ఎప్పటి నుండి ఉంది? పౌలు అంటాడు కదా తిమోతితో, నీవు బాల్యము నుండి శక్తి కలిగిన లేఖనలను. ఎప్పటి నుండి? శక్తి కలిగిన లేఖనాలు. అక్కడ పిల్లలు గొడవ చేస్తున్నారు. ఒక టీచర్ ఎక్కడ ఉన్నాడు, సండే స్కూల్ టీచర్ ఎక్కడ ఉన్నాడు, వాళ్ళు కూడా వాక్యం వినాలి. శక్తి కలిగిన లేఖనాలు ఎప్పటి నుండి ఉన్నాయి చెప్పండి? బాల్యము నుండి ఉన్నాయి, బాల్యము నుండి ఉన్నాయి. కానీ వింటున్నారు, నేర్పిస్తున్నారు, పాడిస్తున్నారు. కానీ ఆ లేఖనాల యొక్క ప్రభావమును వారి జీవితాలలో, పిల్లల జీవితాల్లో కానీ పెద్దల జీవితాల్లో కానీ అనుభవించకుండా అలవాటైపోయిన భక్తి. ఏ భక్తి చెప్పండి? అలవాటు. సండే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు, టీచర్ కూడా చెప్పాలి కాబట్టి ఏదో ఒక లెసన్ చెప్తున్నారు, అంతేనా? మనం మిషనరీలు చూస్తే ఎంతమంది సండే స్కూల్ పిల్లలు నడిపించి వారు గొప్ప సేవ చేయలేదు? ఎంతమంది సండే స్కూలు ఆత్మలు రక్షించబడలేదు? కారణము దేవుని యొక్క లేఖనాలు వారి హృదయంలో బాల్యము నుండి ఉన్నది కాబట్టి. కానీ ఇప్పుడు పిల్లలు ఎలాగున్నారు? ఇప్పుడు పిల్లల సంగతి చూస్తే గొడవ చేయటం, వాక్యం వినేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఎక్కువ గొడవ చేస్తే సెల్లులు ఇటు. వాళ్ళు గేమ్లు ఆడుతున్నారు, దేవుని మందిరాల్లో గేమ్లు ఆడుతున్నారు, ఏవో చూసుకుంటున్నారు. అసలు దేవుని వాక్యమును తెరిచి చూసి రాసేవాళ్ళు చాలా తక్కువ. సండే స్కూల్ పిల్లలందరినీ, ఎవరి పిల్లల్ని తల్లిదండ్రులు తల్లులు వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకోండి, అక్కడ బ్యాచీగా కూర్చోబెట్టబాకండి. వారు వింటున్నారా లేదా, వారు ఏమి విన్నారు దేవుని వాక్యం, అది కూడా మనము పరిశీలన చేయాలి. ఈరోజు తీసుకొని వచ్చామని అంటే ఇది చాలా విశేషమైన సమయం. చిన్నతనంలోనే వారి హృదయాలలో దేవుని వాక్యము వారి హృదయాల లోపలికి వెళ్ళిపోవాలి. ఓబద్య అన్నాడు కదా, నేను బాల్యము నుండి భయభక్తులు. భయభక్తులు కాదు, ఏ భక్తులు? భయభక్తులు. అంటే బాల్యంలో నుండే చేస్తారా? ఎహెజ్కేలు అన్నాడు కదా, నేను బాల్యము నుండి. పేతురు కూడాను మొదటి నుండి ఎన్నడూ కూడా అపవిత్రత అంటకుండా, అంటే చిన్నప్పటి నుండి కూడాను వారి యొక్క భక్తి జీవితాలలో మనము వారికి మంచి పునాది వేయాలి. పిల్లలకి తల్లులుగా మనము ఎదుగుతూ ఉన్నప్పుడు పిల్లలను కూడా ఎలాగ ఉంచగలము? అలాంటి భక్తి జీవితంలోనే ఉంచగలం. ఈనాడు ఎవరిది వారిదే అయిపోయింది. సండే స్కూల్కి పంపిస్తే వీళ్ళు ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చని అర్థం లేకుండా, గొడవ లేకుండా కొంతమంది తల్లులు సండే స్కూల్కి పంపించే తల్లులు ఉన్నారు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ పనికి అర్థం లేకుండా ఉండటానికి. కనుక అలాగూ కాదు. కానీ ఈ దినాన ఈరోజు మదర్ తెరీసా పుట్టినరోజు అని నేను విన్నాను, చూసాను కూడాను ఒక చోట. మరి కరెక్టేనండి? చాలా సంతోషం. మరి ఆ మదర్ తెరీసా గారిని కన్న తల్లి, ఆమె ఏ పాలు పోసిందో ఆ తల్లికి కానీ ఎక్కడి నుండో వచ్చి మనకి ఎంత పని చేసింది కదా. మోషే కనుక ఆ యొకేబేది ఎలా చేసిందో అలాగూ మదర్ తెరీసా ఆమె యొక్క జన్మదినాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదం. మరి ఆమె తన యొక్క యవ్వనంలో ఎంత చక్కగా ఎక్కడి నుండో వచ్చి మన భారతదేశం వచ్చి ఆమె ఎంత త్యాగం. కారణం ఏంటంటే విన్నది హృదయంలో దాచిపెట్టుకుంది. ఇంకేం చేసింది? పని కూడా చేసింది. మన పిల్లలు కూడాను అలాంటి మదర్ తెరీసాలాగా
ఉంటే ఎంత బాగుండు, దేశం ఎంత బాగుంటుందో కదా. దుష్టత్వము విర్రవీగిపోతూ ఉంటుందా, కల్మషం ఉంటుందా? మంచి మనసు ఉంటే, దయ, ప్రేమ, కనికరము, కరుణ ఇవన్నీ ఉంటే అలాంటివి జరుగుతాయా చెప్పండి? కనుక దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ఆమెను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అలాంటి పిల్లలుగా మన పిల్లలను మనము ప్రభు కొరకు మన బిడ్డలను పెంచాలి. మనం కూడాను పెరిగే వరంగా ఉండాలి. మరి ఈరోజు మీరు వస్తూ ఎంతమంది నీ కూడికి పిలిచారో నాకైతే తెలియదు, కానీ అలాంటి మంచి సానుభూతి అవసరం. ఇరుగు పొరుగు వారిని పిలవటం అంటే మనం వినటమే కాదు, కానీ ఇతరులకు కూడా ఏం చేయాలి? వినిపించాలి. మా దగ్గర ఇప్పుడు ఒక సహోదరి వస్తున్నారు, వాళ్ళ తోడుకోడలకి కరోనా వస్తే తగ్గితే యేసయ్య నిన్ను నమ్ముకుంటాను అందంట. అయితే వాళ్ళ తోడుకోడలు రాట్లా ప్రార్థనకి. ఎవరు వస్తున్నారంటే ఆమె వస్తుంది. అంటే ఆమెకి ప్రభు మీద ఉన్న ఆ విశ్వాసం, ఆ నమ్మకం. కనుక దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ప్రార్థించడమే కాదు, వినటమే కాదు, కానీ మన జీవితాలలో క్షేమము, రక్షణ, దీవెన, దిద్దుబాటు, హెచ్చరిక ఈ కూడిక ద్వారా మనకు ఒక మంచి శుభదినంగా ఉండినట్లు ప్రభువే మనకి సహాయం చేయాలి. కనుక యాకోబు పత్రికలో మీరు వినువారు మాత్రమై కాదు, కానీ ప్రవర్తించువారినై ఉండాలి. ఎంతమంది సేవకులు, ప్రత్యేకంగా మన బ్రదరన్ అసెంబ్లీ అని అంటే అస్సలు ఇక ఎంత చక్కగా అరటిపండు వలిచినట్టు ఏ లేఖన భాగం ఎత్తుకున్నా కానీ శ్రేష్టమైన సందేశాలు, యవనుల దగ్గర నుండి వృద్ధుల వరకు ఎంత చక్కగా దేవుని వాక్యం అందించే లేఖనాలను బయట సంగతులు కాకుండా ఉన్న సంగతులు ఉన్నట్టు సత్యవాక్యమును సరిగా విభజించగలిగిన అలాంటి ప్రముఖులను దేవుడు మనకి ఇచ్చాడు. వినటానికి అలవాటు పడ్డాం, అయితే ప్రవర్తించడానికి మరి ఇప్పుడైనా ఈ రోజు నుంచి అయినా ప్రవర్తిస్తామా చెప్పండి? ఇప్పటి నుండి అయినా. చాలామంది అడుగుతారు, మా కోసం ప్రార్థన చేస్తున్నారండి అని అంటే ఏం చెప్తాం మనం? మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ప్రపంచంలో ప్రతి మనిషిని రక్షించయ్యా అని చేస్తాడు ప్రార్థన. ఎవరన్నా కనపడని నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఎవరన్నా కనపడి ఆయన ఏమంటాడు? నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అట్లా అందరి కోసం అనే దానికంటే కూడాను అదిగో విలియం కేరీ గారు ప్రపంచ పటం పెట్టుకున్నట్లు ప్రతి రాష్ట్రం కొరకు, ప్రతి దేశం కొరకు కదా, ప్రతి ఒక్కరి కొరకు, మనము అధికారుల కొరకు, రాజుల కొరకు, అందరి కొరకు, మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ, ప్రార్థించడమే కాదు ప్రవర్తించాలి. అంటే వారి ఆపదల్లో ఉన్నప్పుడు వారికి ఏం చేయాలి? మనము సహాయము చేయాలి, వారిని ఆదరించాలి. చాలామంది ప్రార్థిస్తారు, గంటల తరబడి ఇళ్ళకాడ రిటైర్డ్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? పొద్దాక ఇళ్ళ దగ్గరే కదా ఉండేది, ప్రార్థన చేస్తారు. కానీ ఏం చేయాలి? పని కూడా చేయాలి, వారి చేతనైన పని వారు చేయాలి. కనుక యాకోబు పత్రికలో మనం నేర్చుకునే పాఠం ఏమంటే, మనం వింటున్నాము, అయితే వినే మనము దేనికి నిదానించాలి? మనము మాటలాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి, సాత్వికముతో దేవుని యొక్క వాక్యమును మనం అంగీకరించాలి, వాక్య ప్రకారము మనము ప్రవర్తించువారునై ఉండాలి. వాక్య ప్రకారము ప్రవర్తించకపోతే ఇప్పుడు అందరూ అద్దాలు చూసుకొని వచ్చారు, అవునా? చూడని వాళ్ళు కూడా ఉంటారులేండి, అందరు నేను అంటలేదు. అద్దం అంటే కొంతమందికి మన డాక్టర్ గారు లాంటి వాళ్ళు టైం లేక చూసుకోరు, చూడని వాళ్ళు కూడా ఉంటారు. అయితే చాలా తక్కువ అద్దం చూసుకుంటారు. అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే చూడండి, చదువుకొని సాగి వెళదాము. 24వ వచనం లేదా 23. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలిన వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మరిచిపోవును. అంటే విని ఆ వాక్య ప్రకారము ప్రవర్తించడానికి ఇష్టపడకపోతే ఎలాంటి వారు? ముఖమును చూసుకొని ఎలా మర్చిపోతామో దేవుని వాక్యమును విని కూడా అలానే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చదవాలి, వినాలి, వాటిని గ్రహించాలి. అయితే ఆ ప్రకారము నడుచుకోవాలి. వారు ధన్యులు, చదువువారును ధన్యులే, అయితే ఆ ప్రకారము నడుచుకోవాలి. దేవుని వాక్య ప్రకారము మనము
నడుచుకోవలసిన వారమై ఉన్నాం. ఎన్ని వింటున్నామో మన జీవితాలలో నడుస్తున్నామా? క్రైస్తవుడు నడుచుకోవలసిన విధానము దేవుడు మనకి యొక్క చట్టం ఇచ్చాడు. ఈ ప్రకారం నడుచుకోగలుగుతున్నామా? ఎంతమందిమి తప్పిపోతూ ఉన్నాము. ఒక ఆమె పగలంతా బైబిల్ చదివిద్ది, సాయంకాలానికి పిల్లల్ని భయంకరంగా తిట్టిద్ది, మనవరాళ్ళని. అది వాక్యం అలా చెప్తుందా? చెప్పండి. వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, వింటారు, దేవునికి ఇస్తారు, వస్తారు. కానీ జీవితంలో ఒక్కొక్కరికి ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, మనమందరము బలహీనులమే. అయితే ఈరోజు ప్రభు యొద్దకు వచ్చాము. ప్రభువా, అద్దంలో ముఖం చూసుకొని మరిచిపోయినట్టు కాక ఏం చేయాలి? ఆ ప్రకారము నడుచుకోవాలి. సిస్టర్, ఆ ప్రకారము మనము నడుచుకోవలసిన వారమై ఉన్నాము. ఒకసారి మన ప్రభు మనందరికి ఇచ్చిన ఈ యొక్క పైన కప్పు ఎలాగుందో అలాగూ మన ప్రభు మనందరికి ఒకటే ఇచ్చాడు. అదేమంటే ప్రభు మనందరికీ చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడను గనక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. ప్రభు చెప్పిన మాట ఏంది? నేను పరిశుద్ధుడను గనక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. పరిశుద్ధత అంటే ఏంది? ఇటువైపు ఉన్న వాళ్ళు ఒకటి చెప్పండి. పరిశుద్ధత అంటే ఏంది? పాపం అంటే ఏమ్మా చెప్పండి. అసలు పాపం అంటే ఏంది? అసలు ఇప్పుడు పాపం అంటే ప్రజలకు అర్థం కావట్లా. పాపం అంటే ఆజ్ఞాతిక్రమం అంటే దేవుని మాట వినకపోవటం అంటే వాక్యానుసారంగా అంటే దైవభక్తి కలిగిన స్త్రీలు మనం చెప్పుకొని వారికి తగినట్టుగా ఉండమని ఉంది. మనం దైవభక్తి కలిగిన వారమేనా? అలానే ఉన్నామా? దైవభక్తి కలిగిన వారంగా ఉన్నట్టే ఉన్నామా? లోకస్తులు ఉన్నట్టున్నామా? మన ప్రభు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉంటున్నామా? చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ఈరోజు మనము నేర్చుకున్నాము. దేవుని వాక్యము ఎన్నోసార్లు వింటున్నాము. ఈరోజు కూడా విందాం. ప్రభువు సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. అసలు ఆయన ఎంత దీన మనసు అంటే ఎన్నిసార్లు లోబడకపోయినా కానీ ఆయన క్షమిస్తూనే ఉన్నాడు, ఆయన హెచ్చరిస్తూనే ఉన్నాడు, ప్రభు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ కూడిక ఈరోజు ఒక హెచ్చరిక కూడిక. ఈరోజు మనము పడిపోయిన స్థితిలో నుండి పైకి లేవడానికి, పడిపోయిన వారం ఇంకా దూరం వెళ్ళిపోయిన వారం ఆ పందులు తినే పొట్టుకి ఆశపడినట్లు అతని వల్లే ఉండకుండా జ్ఞాపకం, తండ్రి ఎలా జ్ఞాపకం వచ్చాడు, తండ్రి ఇల్లు ఎలా జ్ఞాపకం వచ్చిందో మన భక్తి జీవితాలలో మనకు మరలా జ్ఞాపకం చేయడానికి, ఎక్కడెక్కడ మనము దాటిపోతున్నామో, దూరం అయిపోతున్నామో, ఎక్కడెక్కడ దేవునికి ఆయాసం కలిగిస్తూ ఉన్నామో వాటన్నిటి విషయంలో మరలా మనము ఆ స్థలంలో నుండి, ఆ పరిస్థితుల్లో నుండి లేచి ప్రభు యొద్దకు రావడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ దినము మన కొరకు ప్రభు అలాగూ ఆశీర్వాదకరంగా ఉండటానికి మనం అందరము విధేయత చూపుదాం. స్థలమియుడి అన్నాడు. దేనికి? వీళ్ళు ఇచ్చేరులే మనం అందరం కూర్చోడానికి స్థలం. వచ్చి కూర్చున్నా మంచిదే. ఎక్కడివ్వాలి స్థలం? చెప్పండి. హృదయములో చోటివ్వాలి. మందిరంలో కూర్చున్నా మంచిదేలే, హృదయంలో చోటు ఉందా? లూకా గారు ఒకసారి నంద్యాలలోనే ఎక్కడో బైబిల్ క్లాసులు జరుపుతుంటే వెనక కూర్చున్నవాడు ఒకడు ఏదో దేశంలో ఉన్నాడు. ఉంటే అయ్యగారు వాక్యం చెప్తూ వాడిని గమనిస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. చూసి ఏమన్నా పోతుందా లోపలికేని అన్నాడంట. అంటేను అంతా పోయింది, కొంచెం ఉందన్నాడంట. ఏంది అని అంటే, మందిరంలో కూర్చొని ఒక కన్నంలోకి ఎలుగు పోయేది బొమ్మ ఎత్తనాడంట వాడికి. అంతా పోయింది, కొంచెం ఉందనంటే తోక పెట్టాడు. ఇంకా అంటే వేస్తాడనమాట. ఇక ఒక్కొక్కళ్ళు కూర్చుంటారే కానీ మనసులు ఎక్కడో ఉంటాయి.
ఎక్కడో ఉంటాయి. కొద్దిసేపు మనస్సు నిలిపి హృదయంలో చోటిద్దాము. ప్రభువా, నేను వినే ప్రతి మాట ఆ ప్రకారము బ్రతికినంత కాలము పెళ్లిలో ప్రమాణం చేసినట్టు నీతోనే కాపురము చేయదునన్నట్లు మన ప్రభుత్వ నిబంధన చేద్దాం. కంటితో నిబంధన చేసాడు భక్తుడు. మనము కూడా ప్రభుత్వ నిబంధన చేద్దాం. బాప్తీసాలు తీసుకునేటప్పుడు చిలక పలుకులు పలుకుతారు. ఏ పలుకులు? అబ్బో, అసలు ఎంతకంటే భక్తులు ఇంకా అసలు ఎక్కడ ఉండరు అన్నట్టుగా. కానీ తర్వాత 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 1 నెల, 2వ నెల, 3వ నెల గడుస్తూ ఉండంగా ఏమైపోతుంది? సలసల్లంగా ఆరిపోయినట్టు భక్తి జీవితాలలో ఆరిపోతాం. అయితే కరుణా సంపన్నుడైన దేవుడు ఈరోజు ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న ప్రభు బిడ్డలను ప్రేరేపించి మనందరికీ, నాకు కూడా మనందరితో ప్రభు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక పాఠంలోనికి వెళ్దాము. ఇది మనము అంటే మన జీవితంలో ఎల్లప్పుడూ మనం చేయవలసిన పని. వినడమే కాదు, కొంతమంది టీవీల ద్వారా వింటున్నారు. అంతేకాదు, కొంతమంది ఇలాగ సమాజంగా కూడుకొని వింటున్నారు. కొంతమంది ఫోన్ల ద్వారా ఎప్పుడు కాన్ఫరెన్స్లు, మంచిదే, వాక్యం వింటున్నారు. అయితే ఆ ప్రకారము, దేవుని వాక్య ప్రకారము మనం నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయాలి. కోపపడటానికి నిదానపడండి. ఇమ్మానుయేల్ గారు చెప్పేవాళ్ళు, మీ కోపం వస్తే ఎప్పుడైనా మీరు విన్నారో లేదో కానీ అది ఎత్తేయండి కింద, మనుషుల మీద చూపించబాకండి, మాటతో పాపం చేయబాకండి అని చెప్పేవాళ్ళు ఆ దైవజనులు. అంటే మీ దగ్గర ఏదన్నా వస్తువు ఉంటే అది కిందేసి ఆ కోపాన్ని తీర్చుకోండి, కానీ మనుషుల మీద నోటితో పాపం చెయ్యకండి. ఇది నాలుక పాప ప్రపంచమైంది కాబట్టి నోటితో పాపం చేయబాకండి. ఏదన్నా దేని మీదన్నా మీ కోపాన్ని అలా పోగొట్టుకోండి, కానీ నోటితో పాపము చేయబాకండి అన్నాడు. కనుక విందాము. ప్రభువుని గురించిన సంగతులు సాత్వికంతో హృదయంలో దాచిపెట్టుకుందాం. మరియా దూత చెప్పిన మాటలన్నీ కూడా ఏం చేసింది? తన హృదయంలో భద్రం. ఎందుకు మా అది రికార్డింగ్ అని అంటే ఇంకా వినాలి కదండి అని అంటున్నారు. అవి పోవచ్చు, అవి ఎగిరిపోవచ్చు, కానీ ఏది పోదు? ప్రభు చెప్పాడు. మరి ఆ ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకున్నాం. అది నీ యొద్ద నుండి ఎవ్వరునూ తీసివే. దేవుని వాక్యానికి మన హృదయంలో చోటిస్తే, వాక్య ప్రకారం ప్రవర్తించడానికి మనం ఇష్టపడితే, చెప్పండి, ఎవ్వరు కూడా ఎలాంటి పరిస్థితులైనా ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మన జీవితాలలో ఎవ్వరు కూడా ఆ వాక్యమును తీసివేయనే. కనుక దేవుని యొక్క వాక్యమునకు ఎంత శక్తి ఉందో, అణుబాంబు కంటే కూడాను శక్తి కలిగిన వాక్యము దేవుని యొక్క వాక్యము. ఈరోజు ఆ మాటలు విందాం, కొద్దిసేపు ధ్యానం చేద్దాం, చదువుకుందాం. చూడండి, ఈరోజు కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. 119వ కీర్తన 119వ కీర్తన 37వ వచనంలో చదువుకున్నాం. తీనియండి అమ్మ. 516వ పేజీ, పాత నిబంధనలో 516వ పేజీ. ఎవరైనా క్రొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి అనుభవం కలిగిన వారు వారి దగ్గరికి వెళ్ళి తీసి వారికి కూడా చూయించండి. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. వాళ్ళు కూడా దైవ గ్రంథంలో ఉన్న సంగతులు కన్నులారా చూస్తారు, చెవులారా వింటారు. కనుక ఎవరైనా క్రొత్తగా వస్తే వారికి కూడా సహాయం చేయండి. బైబిల్ తెరిచి చూయించండి. బైబిల్ చదువుట ద్వారా జీవితాల్లో కన్నులు వెలిగింపబడతాయి. కనుక చూయించండి. చదువుకుందాం. చూడండి, 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపము. దేవుని మార్గంలో నడుచుకోవటానికి బ్రతికింపమని భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏవి చూడకుండా ఉండాలని? వ్యర్థమైన వాటిని చూడకుండా. వ్యర్థం ఏంటి? ప్రసంగి గ్రంథం ఎంతమంది చదివారు చెప్పండి? ప్రసంగి గ్రంథం చదివిన వాళ్ళు పర్లేదు, స్త్రీలు కుడికి చెప్తాడు, చేతులు ఎత్తండి. ఎంతమంది చదివారు? ఏది మిగిలిన వాళ్ళు చదవలేదా? యవనస్తులు మీరు చదవలేదా? ఏమా గుర్తు రావట్లేదా? అది ప్రసంగినా లేదా అని. కొంతమంది పై పేర చదువుతారు, కిందకు వచ్చేసరి కల్లా ఏం చదివారో మర్చిపోతారు. ఏం చదివామనంటే చదివామంటారు, ఏం చదివామంటే ఏం చదివాం అది గుర్తు రావట్లా. మరి వీళ్ళు ఎట్ట పరీక్షలు రాస్తున్నారు, ఎట్ట పాస్ అవుతారు నాకైతే తెలియదు. కానీ దేవుని వాక్యము మిగిలిన వాళ్ళు కూడా చదవండి. ఈ రాత్రి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చదివి పండుకోండి, తప్పేమి లేదు, చదువుకోవచ్చు. చిన్న చిన్న అధ్యాయాలే.
ఎంత కొద్దిసేపు చదవచ్చు, ఒక 2 గంటల్లో చదువుకోవచ్చు. చదువుకోండి. మరి ఈ చేతులెత్తిన ప్రసంగి గ్రంథం చేతులెత్తిన వాళ్ళు ప్రసంగి గ్రంథంలో మొత్తంలో ఒక్క మాట మేము నేర్చుకున్నాము అన్నది చెప్పండి ఎవరైనా. ఏమా పెద్దోళ్ళు చెప్పండి, పెద్ద వయసు వాళ్ళు. ఈడ చాలామంది పెద్ద వయసు వాళ్ళు, అనుభవం గల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పండి. సూర్యుని క్రింద అన్నీ వ్యర్థమని చెప్తున్నారు, అంతేనా? మరి మీకున్న బంగారం కూడా వ్యర్థమేనా? డబ్బు, ఇళ్ళు, ఆస్తులు నిజమేనా? ఎన్ని పట్టు చీరలు ఉన్నాయి బీరువాలో? మన ఇంటిలో ఎన్ని వస్తువులు ఉన్నాయి? స్టీల్ కొట్లాగా, ఫ్యాన్సీ షాపులాగా ఎన్ని ఉన్నాయి? మందిరాలు ఎలా ఉంటున్నాయి, మన ఇళ్ళు ఎలా ఉంటున్నాయి? అన్నీ వ్యర్థమని తెలిస్తే మన బ్రదరన్ సంఘాలు ఎందుకు అభివృద్ధి పొందటం లేదు? ఏమ్మా, అన్నీ వ్యర్థమని తెలుస్తుంది కదా. అన్నీ వ్యర్థమే. ఎంత సంపాదించినా, ఎంత కూడు నీళ్ళు లేకపోయినా, ఎంత నిద్రాగారం లేకపోయినా, ఎంత చేసినా వ్యర్థం అని చెప్పి చెబుతున్నాము. మరి వ్యర్థమని చెప్పుకునే వాళ్ళం ఈ లోకంలో ఎందుకు ప్రయాసపడాలి? దేని కొరకు ప్రయాసపడాలి చెప్పండి? దేని కొరకు ప్రయాసపడాలి? ఒక ఆమె పాట పాడుతుందంట, తనువు నాది దిగోగై కొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. పాత పాటలు మర్చిపోతున్నారు, పాడండి. వెండి పాసిడిదిగో ఈ శ్యామైనను నాకు ఉండవలెనని కోరాను.